రేణుక అంటే సీతారాం భార్య తన బాయ్ ఫ్రెండ్స్తో ఉన్న ప్రైవేట్ వీడియోలను సీతారాంకి పంపించి నానా రకాలుగా టార్చర్ చేసేదని, మానసికంగా వేధించేదంటూ సీతారాం తండ్రి వెంకటేశ్వర రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. వీడియోలు చూసి తట్టుకోలేక తన కొడుకు చనిపోయాడంటున్నారు. కొందరు పేర్లు చెప్పి వారితో వెళ్ళిపోతానంటూ రేణుక బెదిరించేదని, రేణుకకు చాలామందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నాడు. ఇప్పటికే రేణుకతో పాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 10న ట్యాంక్ బండ్లో దూకి సీతారాం బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్య రేణుకకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లుగా 19 పేజీల లెటర్ కూడా రాశాడు. తన భార్యకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను, కానీ ఆమె మాత్రం తనకు నమ్మక ద్రోహం చేసింది అంటూ అందులో వాపోయాడు. తన భార్యకు 6గురితో వివాహేతర సంబంధం ఉందని ఆ లెటర్లో కూడా మెన్షన్ చేశాడు. రేణుకతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా మోసం చేశారు అంటూ సీతారాం చెప్పాడు. ఒంగోలు జిల్లా మార్కాపురానికి చెందిన సీతారాంకు నంద్యాలకు చెందిన రేణుకతో 2018లో వివాహం అయింది. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి జీతం, మంచి లైఫ్, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. అయితే రేణుకని చాలా బాగా చూసుకుంటున్నప్పటికీ కూడా అనేక మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకొని పదుల సంఖ్యలో, ఒకరు ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్త అడిగితే భర్తనే బెదిరించి తిరిగి కేసులు పెడతామని, ఇంకా అది ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే చివరికి ఆ యువతి ఎవరెవరితో అయితే వివాహేతర సంబంధాలు పెట్టుకుందో ఆ వీడియోలన్నీ రికార్డ్ చేసి భర్తకి పంపించేది. కొంతమంది పేర్లు చెప్పి, ఇదిగో పలానా వాడు వాళ్ళతో నేను వెళ్ళిపోతాను ఎక్కువగా మాట్లాడితే అని చెప్పేది. 2 చిన్న పిల్లలు, వాళ్ళు ఏమైపోతారో అని భయపడి నోరు మెదపలేక తనకున్న బాధని నలుగురిలో చెప్పుకుంటే తన పరువే పోతుందని లోపలే ఆ బాధని అణుచుకొని, అలాగని భార్య చేసే ఈ దారుణాలు చూడలేక భరించలేక మానసికంగా చిత్రవద అనుభవించి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో చివరికి కన్న తండ్రికి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు సైతం బయటపడలేక, ఏముంది బయటికి వెళ్తే రకరకాల ఇంకా సూటిపోటి మాటలు ఇంకేవో వస్తాయి. ఇంకో 10 మంది ఆ యువతను అలాగే చూడడం మొదలు పెడతారు ఆ కోణంలోనే. లేదంటే భర్త మీద అనుమానాలని కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అలా తమ కుటుంబం ఎక్కడ మరింత పరువు పోతుందో, తన కుటుంబం పరువు అని చెప్పి బాధపడి ఆ చిత్రహింస భరించలేక, అంటే తన భార్య వేరొకరితో ఉన్న వీడియోలని తన భార్యే షేర్ చేస్తుంటే తనకి ఆ హింసని తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోలేక, దిగమింగలేక, తన భార్యని మార్చుకుంటానన్న నమ్మకం పూర్తిగా కోల్పోయి, ఇక తనకి న్యాయం జరగదు, తనకి ఈ నరకం నుంచి తనకి విముక్తి లేదు, చావే శరణ్యం అనుకుని చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే చనిపోతూ ఒక పెద్ద లెటర్ రాసి మరీ చనిపోయాడు. తాను ఎంత చిత్రహింసలు అనుభవించాడో 19 పేజీలు రాశాడు లెటర్. తన భార్యకి ఎవరెవరితో ఇలా అక్రమ సంబంధాలు ఉన్నాయో, తనని ఏ రకంగా చిత్రహింసలు పెట్టేదో, తన భార్యతో పాటు భార్య తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో తనకి సపోర్ట్ చేయకపోగా తననే ఇంకా బ్లేమ్ చేసి, ఇంకా మరింత ప్రెజర్ చేసి తనని ఎలా టార్చర్ పెట్టారో ఇలా అన్నీ రాసి చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక భర్త అనేవాడికి, ఒక మనిషి అనేవాడికి ఇంత అంటే బలవన్మరణాన్ని మనం ఎవరూ సపోర్ట్ చేయలేం. కానీ మన సమాజంలో ఆ వ్యక్తి ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే మాత్రం ఇంకో దారి ఏం దొరుకుతుంది? ఏమని వాళ్ళు చెప్పుకోగలుగుతారు? బయటకు వచ్చి చెప్పుకుంటే పరువు పోతుంది, అయ్యో పాపం అనరు. భర్తని వేలెత్తి చూపిస్తారు, అతన్నే అనుమానిస్తారు, అవమానిస్తారు. లేదు అంటే భార్య ఇలాంటిదా అని చెప్పేసి ఇంకో 10 మంది మగాళ్ళు, సొంత వాళ్ళు కూడా అలాంటి చూపులతోనే ఆ యువతని చూస్తారు. అంతకుమించి న్యాయం జరిగే నమ్మకం తనకు లేదు. అఫ్కోర్స్ బయట సమాజంలో అలాగే ఉంది పరిస్థితి. అలాగని భార్యకి చెప్తే భార్య ఇంకా అసలు తనే ఆ వీడియోలు పంపిస్తుందంటే ఇంకెంత దారుణమైన పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవచ్చు. బలవన్మరణాన్ని మనం ఎవరూ సపోర్ట్ చేయం, కానీ ఆ వ్యక్తి ఎంత నరకాన్ని అనుభవించి ఉంటే చివరికి ఆ నిర్ణయం తీసుకుని ఉంటాడో అనేది మాత్రం మనం అర్థం చేసుకోగలం కదా.
ఒక భర్తకి, ఏ భర్తకైనా సరే ఇలాంటి ఒక నరకం మనం ఊహించుకోగలుగుతామా? కనీసం ఏ మగాడికైనా సరే మన సమాజంలో ఇలాంటి ఒక పరిస్థితిని మనం ఊహించుకోగలుగుతామా? అసలు ఆ ఘటన వింటుంటేనే భయం వేస్తుంది కదా, అది వింటుంటేనే మన గుండెలు తరుక్కుపోవడం లేదా? అతన్ని బాధని ఒక్కసారి మనం ఊహించుకుంటే, అతని సిచ్యువేషన్ని మనం ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది ఖచ్చితంగా. అంటే మహిళల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే ఒక ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. అది రాక్షసత్వమా? ఒక సైకోలు కాకపోతే ఇలాంటి ఎవరైనా చేయగలుగుతారా? పవర్టెడ్ సైకోస్ అని మనం అనాలేము అలాంటి చేయగలిగిన వాళ్ళని, అలాంటి ఒక మహిళనైనా సరే. నిర్మల జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి నిర్మలని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, లెటర్ ఉంది, తండ్రి కూడా చెప్తున్నారు, అయినా సరే ఇప్పుడు సీతారాం తండ్రి కంప్లైంట్ చేస్తున్నారు, తల్లిదండ్రులు ఓ పక్క లెటర్ ఉంది, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అయినా సరే ఎందుకని ఈ విషయంలో చర్యలు తీసుకోవడం లేదు పోలీసులు? అంటే ఈ కేసు ఎందుకని ముందుకు వెళ్ళడం లేదు? అంటే ఇప్పుడు వీళ్ళ కంప్లైంట్ ఏంటి అసలు? ఎస్ నందు, యాక్చువల్గా ఫిబ్రవరి 8వ తేదీన ఘటన జరిగింది. ట్యాంక్ బండ్ లో సీతారాం రెడ్డి బలవన్ మరణానికి అయితే పాల్పడడం కూడా జరిగింది. అంతకు ముందు అంటే ఒక 6 నెలల క్రితం కూడా ఈ అమ్మాయి సీతారాం రెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తన ఫోన్ లో వీడియోలు ఉన్నాయి. తన ఫోన్ లో వీడియోలు కాస్త నెట్ లో వైరల్ అయిపోయాయి. మొత్తం కూడా నెట్ లో వైరల్ అవడమే కాకుండా ఇన్స్టాగ్రామ్, ఇటు ఫేస్బుక్, సోషల్ మీడియాలో కూడా తను మల్టిపుల్ పర్సన్స్ తో మల్టిపుల్ వీడియోస్, అవి అన్ని కూడా న్యూడ్ వీడియోస్ అని చెప్పుకోవచ్చు, అవన్నీ కూడా నెట్ లో వైరల్ అవ్వడంతో ఆ వైరల్ అయిన వీడియోలు సీతారామరెడ్డి కంట పడడంతో సీతారామరెడ్డి ఈ అమ్మాయిని నిలదీశాడు. నిలదీసిన ఆ తరుణంలో ఆ అమ్మాయి చాలా అంటే చాలా నిర్లక్ష్యంగా కూడా సమాధానం చెప్పింది. అవును, నాకు పెళ్లికి ముందే నాకు ఆరుగురు మంది కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరిలో కూడా ఒక అబ్బాయిని నేను సెలెక్ట్ చేసుకొని నేను మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకున్నాను, కానీ నా ఇంట్లో నా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా బలవంతంగా నీకు ఇచ్చి వివాహం చేశారు అని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా అప్పుడే గత 6 నెలల క్రితమే తను సమాధానం చెప్పినట్టుగా కూడా ఇటు సీతారామరెడ్డి తల్లిదండ్రులు చెప్తున్నారు. అప్పుడు ఎప్పుడైతే తన వీడియోలు బయటపడ్డాయో అప్పుడే వీళ్ళు విడాకులు కూడా తీసుకోవాలనే ప్రసక్తి వచ్చినప్పుడు ఇటు సీతారామరెడ్డి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెద్ద మనుషుల సమక్షంలో కుదిర్చి మా అమ్మాయి ఇక మీదట ఎటువంటి తప్పు చేయదు అని వీళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి మళ్ళీ వీళ్ళతో పాటే హైదరాబాద్ కి పంపించడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా ఇక్కడ సీతారామరెడ్డి భార్య